బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. ఇప్పుడు ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఒక పక్కన గవర్నమెంట్ వాటికి రాయితీలు ఇస్తుంటే భూముల్లో అంత రాయితీలు ఇవ్వటం ఎందుకు, ఎందులో దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్ అంతా చేస్తున్నాడని చెప్పి అంత రాయితీలతో భూములు ఇవ్వకూడదని చెప్పి వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళటం అయితే జరిగింది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? వైసీపీ పేటీఎం బ్యాచ్లకి వాళ్ళ యొక్క మాజీ మంత్రులు ఎవరైతే పీపీపీ విధానం కానీ ఈ యొక్క టీసీఎస్ కంపెనీ వైజాగ్ని తీసుకొచ్చి మేము ల్యాండ్ ఇచ్చాము, ల్యాండ్ వాళ్ళకి ఎటు చేత కాలేదు, వాళ్ళు ఉద్యోగాలను తీసుకురావడం చేత కాలేదు. మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో అనేక విధాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 20 లక్షల ఉద్యోగమే ధ్యేయం లక్ష్యం. ఈ 20 లక్షల ఉద్యోగాలను ఎలా చేయాలని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. వాళ్ళు రూపాయికి ఇస్తారా, కోటి రూపాయలకి అమ్ముకుంటారా, 20 లక్షలు ఇస్తారా అనేది కాదు. అక్కడికి వచ్చి జనాల దగ్గరికి జనాలకు ఉద్యోగాలు వచ్చినా లేదా. ఇప్పుడు గుంటూరులో కొనాలంటే ల్యాండ్ 10 కోట్లు, రాయలసీమలో కొనాలంటే అదే 20 లక్షలు. అక్కడ కొనేసి అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు వైజాగ్ వచ్చారు. వైజాగ్ దేనికి వచ్చారు? వైజాగ్లో మన గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ చూపించిన దాన్ని బట్టే వచ్చింది. వీళ్ళకి గవర్నమెంట్ కాలేజీ మీద అయితే కోటి సంతకాలు పెట్టాడు. కోటి సంతకాలు ఎవరు పెట్టాడయ్యా? దాని గురించి కూడా కాదు. ఇప్పుడు ఉద్యోగ కల్పనగా లక్ష్యంగా మరి కూటమి ప్రభుత్వం పయనిస్తుందని మీరు అంటున్నారు. మరి ఆ ఉద్యోగాలు కల్పించాలంటే కంపెనీలు రావాలంటే మేము ల్యాండ్లు అనేది తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఈ ల్యాండ్లు తక్కువ రేటుకి ఇస్తుంటే కనుక దోపిడీ జరుగుతుందని వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళారు. ఎలా చూడాలి అసలు ఇదంతా? అసలుకి ఇప్పుడు ఉన్న వైసీపీ నాయకులు కోర్టుకి ఎవరు వెళ్ళారు? వాళ్ళని కూడా వాళ్ళ హిస్టరీ ఏదో చూసుకోమనండి. వాళ్ళ మీద దగ్గరికి 10 కేసులు 12 కేసులు ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్ళి మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఉద్యోగాలు రాకుండా చూస్తున్నారు. ఇది ఇప్పుడు వెళ్ళి కోర్టులో స్టే చేసిన ఉద్యోగాలు ఎలా ఇస్తారు? వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళకి సిగ్గు లేకపోతే యువతలు జనాలు కానీ మాకైతే ఉందండి. మాది ఒకటే నిదానం, కుటుంబ ప్రభుత్వం అనేది ఒకటే నిదానం. 20 లక్షల ఉద్యోగాలే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. అది ఎక్కడైనా ఇవ్వనియండి. 20 లక్షల ఉద్యోగాలు రేపు జనవరి సంక్రాంతి అయిపోయిన తర్వాత మన విశాఖపట్నంలో హెచ్సిఎల్ఆర్ టీసీఎస్ కంపెనీ ఇది శంకుస్థాపన సంథింగ్ ఏదో ఉంది. ఇబ్బంది ఏం లేదు, అన్నీ వస్తాయి. 151 సీట్లు వచ్చి రేపు మళ్ళీ నిన్నేదో జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఇప్పుడున్న వాళ్ళ మొత్తాన్ని అరెస్ట్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు రేపు పులివెందుల ఎమ్మెల్యే గెలుస్తావా, నీకుందా? నీకు ఎమ్మెల్యే గెలిచే ధైర్యం నీకుందా? నువ్వు వచ్చి అరెస్ట్ చేస్తావా? నువ్వు నీ విధానం గత 5 సంవత్సరాలు నిన్ను చూసే కదా దించి 11 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం 161 సీట్లు ఇచ్చింది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1,04,00,000 మంది సంతకాలు చేశారు. ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ప్రజా ఉద్యమం జీవితంలో ఎవరు చూడలేదంటున్నారు కదా. మరి 1,04,00,000 సంతకాలు ఎవరు చేశారండి? కొడాలి నాని గుడివాడ సంతకం పెట్టడం వచ్చిందా? వీడియో చూపించమంటారా సంతకం ఎట్లా పెట్టాడు? వద్దులేండి, అందరు చూసారు, ఆల్మోస్ట్ అందరు చూసారు. సంతకం చూపించమంటారా? వాళ్ళకే సంతకాలు పెట్టుకోవడం చేతకాల, వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళే 10 మంది నాయకులు ఏదో 1,04,00,000 సంతకాలు లెక్క పెడతాం, రమ్మనండి, వస్తాం మేము. మా విద్యార్థి విభాగం, మా యువకులు అందరూ వస్తారు, చూస్తాం. అంటే లెక్క పెడతాం. 1,04,00,000 మంది చేయలేదా? ఎవరు చేశారండి? ఎక్కడ చేశారు? వెహికల్స్ వేసుకొని పెరేడ్ కూడా చేశారు కదా గవర్నర్ బంగ్లా ముందల. వాళ్ళు పెరేడ్ కాదు కదా, వాళ్ళు చేసిన ఉపయోగం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గద్దె దించాం. ఇంక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అతాపాతాలను తొక్కే టైం దగ్గరకు వచ్చింది. తొందరపడ మాకు అయ్యా. వైసీపీ పేటీఎం బ్యాచెస్ అందరూ చూస్తున్నాం, ఏదో చించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మీ నాయకులు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎవరు బయటికి రావట్లా. ముందు వచ్చి రోడ్డు మీద నుంచోమనండి 10 నిమిషాలు. ఏమైద్దో వాళ్ళు వచ్చి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ ఎలా ఉన్నాయి, ఏం చేస్తుందని చెప్పి వచ్చి అడగమని ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ మొహానికి వెళ్తే వాళ్ళ మొహాల మీద ఉమ్ముతారు ముందు. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక, మెడికల్ కాలేజీలు పీపీపీకి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని జైల్లో వేస్తానంటే ఎవరు ముందుకు రాకుండా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఆపాము, అది మా విజయం అని చెప్పి మరి పెద్దగా వాళ్ళు సంబరాలు చేస్తున్నారు కదా. మరి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయబోవటం ఆపాము మేము అని చెప్పి చెబుతున్నారు కదా, నిజమేనా? అది వాళ్ళు విజయం అనుకుంటున్నారు కదా. 2029లో వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి కదా, ఆ ఒక్క సీటు కూడా రాదు, ఆ 11 సీట్లు కూడా రావు. వాళ్ళు అది విజయం అనుకుంటున్నారు కదా. మేము మెడికల్ సీట్లు ఆపాము, పీపీపీ విధానంలో ఎవరు ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పుడు అరెస్ట్ చేయండి. వచ్చి
మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో అరెస్ట్ చేస్తా అంటున్నాడు కదా. అధికారంలోకి వచ్చిన 2 నెలలు అసలు అధికారంలోకి ఎట్లా వస్తాడు? ఆయన అధికారంలోకి వస్తా అని చెప్పుకుంటున్నాడు. అవును. దేనికి వస్తాడు? ఎలా వస్తాడు అధికారంలోకి? ఏం చేసి వస్తాడు? మానభంగాలు చేసి వస్తాడు, హత్యలు చేసి వస్తాడు, అది ఎలా వస్తాడు? లేకపోతే ఓటర్లు ఆయన వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓట్లు గుద్దుకుంటాడా? ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నాడుగా. ఎక్కడ ఉందండి ప్రజల్లో వ్యతిరేకత? వెళ్దాం రండి, ఇప్పుడు గ్రామాల పాట పాడదాం రండి, వెళ్దాం ప్రజల్లోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే లక్షల్లో వస్తున్నారు జనాలు, ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం అంటున్నారు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు బయటకు వస్తుంటే లక్షలు వస్తున్నారేమో. ఇక్కడ మా గుంటూరు పార్లమెంట్లోకి వస్తే, మా కేంద్ర మంత్రులు గారు వస్తే లక్షలు వస్తారు. నీకు వచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ మంది వస్తారు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు అర్హత లేదు, నీకు మాట్లాడే అర్హత లేదు. నువ్వు పీపీపీ విధానం ఎవరు తీసుకుంటారో వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నువ్వు వాగ్దానం చేసావు కదా. నీకు 2029లో ఆ 11 సీట్లు కూడా రావని మేము కోటి సంతకాలు సేకరిస్తాం. నీకు 2029లో నీకు వచ్చిన 11 సీట్లు కూడా రావని. 11 సీట్లు కూడా రావు. ఎందువల్ల అంటారు? అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలరు? జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 సంవత్సరాలు చూశారండి. ఆయన పరిపాలనా విధానం, ఆయన ఏం చేశాడు గత 5 సంవత్సరాలు అన్నట్టు చూడబట్టే కదా తెచ్చుకుంది. ఇక్కడ ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నాడు, ఒక్కొక్కలాగే మేము అధికారంలోకి వస్తే 2.0 ఉంటుంది అనేది చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నాడు కదా. మొన్న మా యువనేత నారా లోకేష్ గారు చెప్పారండి, విద్యాశాఖ ఐటీ మార్చులు ఇంకా రెడ్ బుక్ 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 7 పేజీలు ఉన్నాయి. అందరు చిట్టా బయటకు వస్తాయి. అందరినీ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు వల్లమనేని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లమనేని వంశీ గారు ఉన్నారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మళ్ళీ 2వ రౌండ్ స్టార్ట్ అయింది. గుంటూరులో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, విద్యార్థి విభాగం నాయకులు అంట. వాళ్ళు ఏదో కొంచెం హడావుడి చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మొన్న 2 సార్లు వాళ్ళని అరెస్ట్ చేసినా వాళ్ళకి ఇంకా గుణపాఠం రాలేదు. ఇప్పుడు మీరేమో అంటున్నారు, ఇందాక కొడాలని సంతకం పెట్టడం రాలేదన్నారు, ఇంకొక 6 నెలల్లో బయటకు వస్తాను, పోరాటం చేస్తాను ప్రభుత్వం మీద నేను అంటున్నాడు కదా. మరి ఆయన చెప్పులు తీసుకొని కొడతారు గుడివాళ్ళు రోడ్లు వెంబడికి వెళ్తే. ఆ మాట ఏంటి? అంత మాట ఎందుకు వస్తుంది? కన్ఫామ్ అది. గుడివాళ్ళ గత 10 సంవత్సరాల్లో ఏం చేశాడో చూడండి. ఏం చేశాడు ఆయన? ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి అభివృద్ధి చేశాడు. ఏం అభివృద్ధి చేశాడు? ఆయనకి ఇచ్చారు రేషన్ దందా, మామూలు దందా చేయాల. నేను అమ్మటరామ ప్రెస్ మీట్ పెట్టి మీరే పవన్ కళ్యాణ్ గారు సీసర్షిప్ అన్నారు కదా, మీరేం చేస్తున్నారు? మీరే రవాణా ఎక్కడ తరలిస్తున్నారండి? నువ్వు చూసావు వెళ్ళి అమ్మటరాంబాబు? అరే అమ్మటరాంబాబు, నీకు తినడానికి సరిగా లేదు, నువ్వు మాట్లాడమాకు, నువ్వు మాట్లాడితే నీకు చెప్పు తీసుకోమంటారు. నువ్వు ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్? ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆయన. ఎక్కడ ఏది కనిపించలేదా మాకు? ఎప్పుడు వస్తున్నాడు పోరాటాలు చేస్తున్నాడు. ఏం పోరాటాలండి? మేము చేస్తాం. మేము 2 టెంట్లు వేసుకున్నాం, గత 5 సంవత్సరాలు చేసాము, కొట్టించుకున్నాం, లాఠీలు దెబ్బలు తిన్నాం. మేము చేస్తాం. ఇప్పుడు రమ్మనండి.